ఇంద్రనీల్ రెడ్డి గారు ఉన్నారు, స్టూడియోలో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి ఇంద్రనీల్. నమస్తే సార్. ఇప్పుడు మనం హైదరాబాద్లోనే కదా సార్ ఉంది, పెట్రోల్ డీజిల్ బ్రహ్మాండంగా అందుతున్నాయి అందరికి. ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు అసలు ఏపీలో కొరత ఉంది, పక్క రాష్ట్రాన్ని చూసి నేర్చుకోండి, అసలు ఈ రాష్ట్రంలో చంద్రబాబు గారి ప్రభుత్వం లేకపోతే బాగుండని చెప్పేసి అనుకుంటున్నారని చెప్పేసి అన్నారు. ఇది ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకుంటే యుద్ధ ప్రభావం వలన ఆయిల్ షార్టేజ్ కానివ్వండి, గ్యాస్ షార్టేజ్ కానివ్వండి, దేశవ్యాప్తంగా కొంతమేర ఉన్నది అన్నది వాస్తవం. కాకపోతే ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఆ కొరత రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత పాలక ప్రభుత్వాల మీద ఉంటుంది. అయితే మిగిలిన రాష్ట్రాలతో పోల్చుకుంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితి దయనీయంగా ఉన్నమాట కూడా వాస్తవం. సో ఆబ్వియస్లీ ప్రతిపక్షంలో ఉండారు కాబట్టి దీన్ని క్లెయిమ్ చేసుకునే అడ్వాంటేజ్ వైఎస్ఆర్సీపీ పార్టీ తీసుకోవటం అనేది సహజం. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే వీళ్ళు ఒక 1 డే బ్యాక్ ఏమని బైక్ అయితే ఎంత పెట్రోలు, కారుకి అయితే ఎంత అలా డిసైడ్ చేస్తున్నారు చూడండి. కొట్టొద్దు అని ఫస్ట్ అనౌన్స్ చేశారు. అవును, లూజ్ ట్యాంక్లో కొట్టించుకునే వాళ్ళు ఎవరు అంటే కన్స్ట్రక్షన్ దగ్గర మిషనరీ రన్ చేసుకునే వాళ్ళు అవ్వచ్చు, వ్యవసాయంలో మిషన్స్కి అవసరం అవ్వచ్చు, ఈ రొయ్యలకు ఆక్వాకి సంబంధించిన కాడ డీజిల్ అవసరం అవ్వచ్చు, ఇలాంటి ఎన్నో రకాల అవసరాలు ఉంటాయి. అంటే 5 రోజులు ఇలాంటి పరిస్థితులు ఉన్న తర్వాత కూడా ట్యాంకర్లో అంటే అసలు ప్రాథమికంగా ఎవరికి ఇవ్వాలి పెట్రోలు? ఒకవేళ నిజంగా షార్టేజ్ ఉంటే ఎవరికి ఇవ్వాలి? 108 వెహికల్స్ కి, పోలీస్ వాహనాలకి, ఎమర్జెన్సీ వాటి తర్వాత వ్యవసాయం అంటే ఇప్పుడు ఈ రోజు పంట హార్వెస్ట్ అది కోయకపోతే నష్టం జరిగిద్దనో, లేదు రొయ్యలు పట్టకపోతే డ్యామేజ్ జరిగిద్దనో, అంటే ఉన్నతాధికారులు వీటిని కరెక్ట్ గా ఎమర్జెన్సీ ఏముండయో ఐడెంటిఫై చేసుకొని ఫస్ట్ వాళ్ళకి ప్రయారిటైజ్ గా వాళ్ళకి ఆ డీజిల్ పెట్రోల్ అవైలబిలిటీని పెట్టి మిగిలిన వాళ్ళని కండిషనల్ గా కొంత ఆపగలగాలి. అవును. సో ఇలాంటి చర్యలు ఏమీ లేకపోగా కేవలం వచ్చేది ఎలా ఉంటుంది అంటే సీరియస్ అవుతున్నారు అనేదే చూస్తుంటాం మనం. అంటే ఎవరుండా సీరియస్ అవటం తప్పితే ఏం చేయగలరు అనే పరిస్థితే ఉంటుంది. అయితే ఇక్కడ మీరు చూసుకుంటే గతంలో సార్ నాకు బాగా గుర్తు, అప్పట్లో నోట్లు రద్దు చేశారు. అవును, రద్దు చేసిన ఒక 3 నెలల తర్వాత సిచ్యువేషన్ అనమాట. మన హైదరాబాద్ అమీర్పేట దగ్గర 2 కిలోమీటర్ పాటు బారులు తీరు ఉంటారు జనం. అవును. నేను ఒక సందర్భం రిచువల్ ఫార్మాలిటీస్ కోసం నేను కాశీ వెళ్ళి ఆ సందర్భంలో కాశీలో ఏటీఎంలో విచ్చలవిడిగా డబ్బు ఉంది, ఎక్కడా షార్టేజ్ లేదు. ఈ రోజును కూడా మీకు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి చూడండి, గుజరాత్లో అసలు మనకి షార్టేజే లేదు పెట్రోల్. అంటే కేంద్ర ప్రభుత్వాలు కూడా ఈ దక్షిణాది రాష్ట్రాలు అవ్వచ్చు, లేదు అంటే ఆ రాష్ట్రంలో బీజేపీ డైరెక్ట్ రోల్ లేకపోవచ్చు, అలాంటి వాటి మీద చిన్న చూపు చూపుతూ ఎలక్షన్లు జరిగే రాష్ట్రాల్లోనూ లేదు ఇమీడియట్ ఎలక్షన్స్ ఉన్న రాష్ట్రాలకు బీజేపీ అధికారంలో ఉన్న కాడ మెప్పు కోసమో ఒక రకంగా, లేని చోట ఇంకో రకంగా వ్యవహరిస్తున్నట్టు చాలా క్లియర్గా తెలిసిపోతుంది. అంటే నేను నోట్ల రద్దప్పుడు చూసానది, ఇప్పుడు మళ్ళీ పెట్రోల్ విషయంలో కూడా చూస్తున్నాం. ఇంకొకటి ఏంటి అంటే ఈ పరిస్థితులు అంటే ఈ పెట్రోల్ కొరత అనేది జనరల్గా ఎప్పుడైతే మీడియా ద్వారా అంటే ఇంక్లూడింగ్ అసలు మనతో సహా సార్ నేను చెప్పేది, మనం ఎప్పుడైతే 1కి 4 సార్లు చెప్పామో ఒక సామాన్యుడు ఏంటంటే తన జీవితం ఈ రోజు బండి బయటకు తీయకపోతే ఆగిపోయే పరిస్థితులు ఉన్నాయి. భయాందోళనకు గురైపోయి వెహికల్ లో ఫుల్ ట్యాంక్ చేయించుకుంటే ఇంట్లోకి వచ్చేసి దాన్ని కార్చుకొని ఒక బకెట్ లో స్టోర్ చేసుకోవటం. అసలు స్టోర్ కూడా అవసరం లేదు సార్. జనరల్ గా 100 రూపాయలు పెట్రోల్ కొట్టించుకునే వ్యక్తి కూడా ఫుల్ ట్యాంక్ కొట్టించుకోవటం 500, 1000 రూపాయలు ఇలా కొట్టించుకోవటం వల్ల ఏమైందంటే ఒక 7 డేస్ అంటే 7 డేస్ కావాల్సిన పెట్రోల్ ముందే కన్జ్యూమ్ అయిపోతుంది కదా. అవును. సో ఎప్పుడైతే ఇలాంటి సందర్భాలు వచ్చినాయో మీడియా ముందుకి ఉన్నతాధికారులు వచ్చి మా దగ్గర ఇంత పెట్రోలు ఇంత అవైలబిలిటీ ఉంది, ఇన్ని రోజులు వస్తుంది, ప్రజలు భయాందోళన చెందకుండా సమన్వయం పాటించండి, మీకు అవసరమైనంతే కొట్టించుకోండి, ఇలాంటి స్టేట్మెంట్స్ కూడా రావాలి. సో ఇలాంటి స్టేట్మెంట్స్ కూడా మనం అంటే అధికారికంగా ఆఫీసర్లు వచ్చి చెప్పినట్టు నాకేం కనబడదు. జనరల్గా ఏమవుతుంది అంటే వాళ్ళే పడతారులే, వాళ్ళు అర్థం చేసుకుంటారు, ఒక పక్క యుద్ధం జరుగుతుంది కాబట్టి అన్ని చోట్ల ఉన్న ప్రాబ్లమే కాబట్టి వాళ్ళే అర్థం చేసుకుంటారు, వాళ్ళే క్యూలో నుంచుంటారు అనే ధోరణిలోనే ఉంది. కానీ సో ఇలాంటి చర్యలు కొన్ని తీసుకుంటే ఇంకొంచెం బాగుండేది. ఈ షార్టేజ్ లేనిదాన్ని అంటే కేంద్ర ప్రభుత్వం ఏం చెబుతుంది, ఆంధ్రప్రదేశ్కి కావాల్సిన అంత అవైలబుల్ ఉందనే చెబుతుంది ఆ శాఖకు సంబంధించి. సో వీళ్ళ దగ్గర పౌర సరఫరా శాఖ మంత్రి గారు కూడా వారి ఇచ్చిన స్టేట్మెంట్ సరిపడా పెట్రోల్ డీజిల్ ఉంది అనేది అది ఉన్న మాట వాస్తవం. ఎప్పుడైతే ప్రజలు భయాందోళనకి వెళ్ళారో
ఇలాంటి పరిస్థితి. అంటే అంటే ఈ సిచ్యువేషన్ లో దళారులు ఏమైనా ఎంటర్ అవుతున్నారు అనుకోవాలి మనం. సార్ దళారి ఎంటర్ అవ్వలేని సిస్టాన్ని ఇప్పుడు అలా మనం చేయలేము సార్. దేంట్లో చేయలేము, ఇప్పుడు ఇప్పుడు రైస్ ఉంది సార్, అంటే వరి కొనుగోలు దగ్గర దళారి ఉంటాడు. దళారి లేని సిస్టమ్ అంటే అయ్యే పని కాదు. ఎందుకంటే అసలు మన ప్రభుత్వాల దగ్గర నిజంగా రైతులందరి దగ్గర కొన్న ధాన్యాన్ని దాచడానికి సరిపడా గిడ్డంగులే లేవు. అలాంటిది ఈ కరోనా టైంలో రెమిడిసివిర్ ఇంజెక్షన్ లో దళారులు ఎంటర్ అయ్యి ఒక పక్క ప్రాణాలు పోతా ఉన్నా వేల